మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఈరోజు మనం చూస్తూ వచ్చాము. ఆ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం కూడా ఆయన చాలా సుదీర్ఘంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ వివరణ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన మాట్లాడిన దాంట్లో వ్యాలిడిటీ కావచ్చు, ఆ అరెస్ట్కి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, ఎలా చూడాలి? ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత రెండు అంశాలు అర్థమవుతాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ లిక్కర్ కేసు చుట్టూ ఏదైతే రాజకీయ వ్యూహాత్మకంగా వెళ్తుందో, అరెస్ట్ అవుతారా, కేసు ఏమవుతుంది, జైల్లో ఉంటారా అనే దానికన్నా దీని చుట్టూ జరుగుతున్న చర్చ, వారు అరెస్ట్ చేస్తారని చెప్పి ఆడవైపు ప్రచారం జరగడం, అరెస్ట్ అన్యాయం, ఇది రాజకీయ కక్ష అని వీళ్ళు మాట్లాడడంతో వ్యూహాత్మకంగా అసలు విషయాలు పక్కకు పోతాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అధికార పార్టీ ఏదైతే లిక్కర్ కేసులో వ్యూహాత్మకంగా ఒక తన వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తుందో దాని నుంచి బయటపడడానికి ట్రై చేశాడు ఫస్ట్ టైం. అంటే మీ ఆరోపణలు మీవే, మా సమాధానం మాదే, మా ఆరోపణలు కూడా వేరే ఉన్నాయి మీ పైన అని చెప్పడం ద్వారా మీరు క్వశ్చన్కి నా ఆన్సర్ మాత్రమే కాదు, ఒక ఎదురు క్వశ్చన్ కూడా వేయడు. అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ టు క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రజలు రెండు అర్థం చేసుకుంటారు. కాబట్టి అధికార పార్టీ వ్యూహంలో చిక్కుకొని దాని చుట్టూనే మాట్లాడకుండా ఆ వ్యూహం నుంచి కాస్త బయటకు వచ్చి ప్రతి వ్యూహం అనడం, తను రాజకీయంగా ఇంకొక స్టెప్ ముందుకేసే ప్రయత్నం ఒకటి నాకు క్లియరిటీ కనపడింది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తీవ్ర అలిగేషన్స్, వారు అధికారికంగా ప్రభుత్వ పెద్దలు కానీ లేదా మీడియా సంస్థలు కానీ జగన్ గారు ఆనాటి ప్రభుత్వం లిక్కర్లో చేయకూడదు చేసేసింది, దీంట్లో పెద్ద ఎత్తున లబ్ధి పొందినారు, అది జగన్ గారికి అందిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అవన్నీ కాదంటూనే ఎలా కాదో చెప్తూ 14 నుంచి 19 మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు స్కామ్ చేసినారు అని చెప్తూ ఒక తీవ్రమైన అలిగేషన్ చేశారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిపై ఆల్రెడీ ముద్దాయిగా ఉన్నాడు, ఇంట్లో బెయిల్ మీద ఉన్నాడు, ఏది లిక్కర్ కేసులోనే. లిక్కర్ కేసులో ఉన్న బెయిల్ అయినా మా కేసు గురించి మాట్లాడుతున్నానని చెప్పడం ద్వారా నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇది అస్తినాపురానికి వెళుతుందా కేసు అనేది డౌట్ ఉంది. ఇప్పుడు శ్రీవారి లడ్డు విషయంలో ఏమైంది, అడిదిరిగాడి సిబిఐ చేతిలో పోయింది. ఇప్పుడు సిబిఐ వీళ్ళ పార్టీకి విచారణ జరుపుకుంటే వీళ్ళ చేతిలో ఉండేది. ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్ గా జగన్ గారే కలిపేసాడని చెప్పేసిన తర్వాత ఆటోమేటిక్లీ వెళ్తారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కేబినెట్ లో కీలక వ్యక్తులు జగన్ ఏ పని చేసినట్టు వాళ్ళ కింద పట్టే విచారణ సమస్య ఏం చెప్తాయి తీర్పులు. కాబట్టి ఇది కుదరదని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనం కూడా అప్పుడు చెప్పినాం. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అలిగేషన్ చేసినాడో ఆటోమేటిక్ గా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది, సిబిఐ వస్తుందని చెప్పినాం. సిబిఐ కావచ్చు ఇంకొకటి, అదే జరిగింది. ఇది కూడా చివరకు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసులో గత ప్రభుత్వం తప్పు చేసింది, జగన్ గారికి అన్ని నెలలో సిట్ వెళ్తే ఇంకొక అడుగు ముందుకెళ్తే ఎవరో ఒకరు ప్రజా ప్రయోజనాలు పిజం వేశారనుకోండి, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసిందని జగన్ గారి నాయకత్వంలో సిట్టు ఏర్పాటు చేసి ఆయన్ని అరెస్ట్ చేసి ఏరే కేసు అరెస్ట్ చేశారు. దీంట్లో కూడా ఎఫ్ఐఆర్ ఆయన పేరు పెట్టారు, ఆయన బెయిల్. ఇప్పుడు లిక్కర్ కేసులో ఒక ముఖ్యమంత్రి బెయిల్ తెచ్చుకుంటాడు, వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి గత ముఖ్యమంత్రి పైన అదే కేసు పెడతారు. అదే కేసు అంటే ఇంకొక రూపంలో కేసు పెడతారు. పెడితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ సిట్ ఏమైంది, ఇప్పుడు జగన్ గారి వేసిన సిట్ ఏమైంది, చంద్రబాబు గారి సిట్ ఉంటుంది. కాబట్టి ఇదేమవుతుంది, ఇది కరెక్ట్ కాదు అని కూడా కోర్టుకి వెళ్తే ఇది పెద్దదైతే చివరకు రెండు కాదనేసి కేంద్ర ప్రభుత్వం సిబిఐ తెచ్చుకునింది అనుకోండి, ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయి కదా. ఆ ముఖ్యమంత్రి ఒక కేసు ఒకే లెక్కర్ దాంట్లో పరస్పర ముఖ్యమంత్రులు కేసులు పెట్టుకుంటే ఇది నిష్పక్షపాతంగా జరగదు, న్యూట్రల్ ఏజెన్సీకి ఇచ్చేయండి అన్నారు అనుకోండి ఎవరో ఒకరు, అయినా జరిగింది. అంటే ఆ రకం వీళ్ళిద్దరు విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రతిభలు అస్తినాపురంలో తేలుతాయా అనేది నాకు కొంత అనుమానం కలిగింది. ఈ రోజు ఆయన బాంబు పేల్చాడు కదా, ఆయన ముద్దాయిగా. ఇంతవరకు వైసీపీలు ఎక్కడ కూడా మద్యం కేసులో చంద్రబాబు గారు బెయిల్ మీద ఉన్నారని ఇంతవరకు చెప్పలేదు, ఎవరు మాట్లాడలేదు. అందరికి తెలుసు, నాకడ ఇప్పుడు అవును కదా ఆయన ఆ విషయంలో ఉన్నాడు కదా ఇప్పుడు అనిపిస్తుంది. కానీ కీలకమైన పాయింట్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆయనే తప్పు చేశాడన్న అభిప్రాయంతో మనం నిర్ధారణ చేయలేం, అది వ్యవస్థలు చెప్పాలి, మన పని కాదు. కానీ అలిగేషన్ ఇప్పుడు కూడా ఈయన పైన అలిగేషనే కదా, ఈయన పైన అలిగేషన్, ఆయన పైన ఒక్క స్థాయి దాటి ఇంకా జగన్ గారి మీద రాలా, బయటే వస్తాను, ఇంకా ఎఫ్ఐఆర్లు అరెస్టులు జరగల. ఆయన పైన ఆ పేరులో అరెస్ట్ కాకపోయినా ఏరే కేసులో అరెస్ట్ అయ్యి దానిపైన బెయిల్ తెచ్చు, మళ్ళీ పీటీ వారెంట్ ఏదో ఇచ్చారని. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ కేసులు పెట్టించుకుంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు గొడవలు ఉన్నాయి కాబట్టి మేము తీసుకుంటామని కేంద్రం జోక్యం చేసుకుంటే ఇది అస్తినాపురంలో చేరుతుందని అనిపించింది నాకు. ఓకే. సరే, ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది గత ప్రభుత్వానికి సంబంధించి లిక్కర్ కేసుకి సంబంధించి ఆయన చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ విషయానికి సంబంధించి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి
వాళ్ళు ఉన్నది వేరే దానికి సంబంధించి, అసలు లిక్కర్కి దానికి సంబంధించి ఏముంటుంది? రాజకేశ్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఈవెన్ విజయసాయి రెడ్డికి సంబంధించిన అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం చాలా క్లియర్ కట్గా ఒక్కోదాన్ని వివరిస్తూ పూర్తిగా మాట్లాడుకుంటూ వచ్చారు. విజయసాయి రెడ్డి గారు సంబంధించి ఆయన ఈ లీడ్ ఎక్కడైతే ఇచ్చారో లిక్కర్ కేసుకు సంబంధించి ఫస్ట్ విచారణకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లిక్కర్ కేసులో ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసు, వాళ్ళందరినీ కూడా నేను బయట పెడతాను, వాళ్ళందరి గురించి నేను మాట్లాడతానని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కౌంటర్ ఇచ్చినట్టు చూడొచ్చా? బేసిక్ గా చర్చ నడుస్తుంది. ఎక్కడైనా ముఖ్యమంత్రి ఆ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా, విచారణకు పిలవాలన్నా సాంకేతిక పరమైన ఆధారాలు ఉండాలి. ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడు అని తీసుకుంటే చాలా కేవలంగా ఉంటుంది, కోర్టుల ముందు ఆభాస పాలవుతారు. ముఖ్యమంత్రి హెచ్ఓడి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి ఖచ్చితమైన ఏదో ఒక ఆధారం కాకపోయినా అనుమానించడానికి కావాల్సిన అంశం ఉండాలి. ఇప్పటి వరకు జగన్ గారు చుట్టూ నడుస్తున్న చర్చ ఏంటి? ధనంజయ రెడ్డి గారు చెప్పేస్తున్నాడు, కసిరెడ్డి చెప్పేసినాడు, విజయసాయి రెడ్డి అరెస్ట్ అయినందుకు జగన్ పేరు చెప్పేస్తున్నాడు కాబట్టి ఆయన పట్టుకొస్తాం అంటే కుదరదు. అది ఆయన సూటిగా చెప్పినాడు ఈరోజు. నేను కూడా దాన్ని నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో కావచ్చు, నిజం కూడా కావచ్చు వాళ్ళు చెప్పిన దాంట్లో. నిజాలు కోర్టు ముందు ప్రధానం కాదు, ఆధారాలే. కోర్టు ముందు ఆధారాలే ప్రధానమే. ఇప్పుడు ఆధారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లిక్కర్ పాలసీలో తీసుకొచ్చిన పాలసీ కన్నా ఇంప్లిమెంటేషన్ లో వీరు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగొట్టి ఈ సిండికేట్లుగా మారిపోయి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు అమ్ముకొని దాంట్లో వచ్చిన పెద్ద ఎత్తున ధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందినాయి. ఇదే కదా ఆరోపణ. ఎవరు ఇచ్చినారు, ఎట్లా అందే? ఈ రెండు చెప్పకుండా నువ్వు ఎన్ని ఆరోపణలు అయినా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు సిండికి ఎవరు ఇచ్చేయాలి? ఈ డిస్టలరీ వాళ్ళు ఇవ్వాలి, అంతే కదా. డిస్టలరీలో ఎవరైనా 20 మంది ఎవరైనా ఒకటి చెప్పినారా? ఇప్పుడు ఒక ఆయన అరెస్ట్ అయిన డిస్టలరీ నుంచి, సజ్జలకు సంబంధించి, ఆయన నంద్యాలకు సంబంధించి సజ్జల శ్రీధర్ గారు. ఒకవేళ సజ్జల శ్రీధర్ గారు ఏమైనా మేము నంద్యాలలో ఉన్నటువంటి మా డిస్టలరీ నుంచి రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద భయపడి ఈయన కొత్తగా అరెస్ట్ అయినాడు కదా, గోవిందప్పకి ఇచ్చినాం, గోవిందప్ప పోయి జగన్ గారికి ఇచ్చారంటే జగన్ గారు పంపిస్తే మేము ఇచ్చినాం అని అన్నాడు అనుకుందాం కాసేపు. ఇష్టల నుంచి ఎట్లా ఇచ్చావు డబ్బులు? దానికి ఏమో ఆధారం ఉండాలి కదా. ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి అవన్నీ ఉండాలి. మినిమం టెక్నికల్ ఆధారం లేకుండా ఆయన చెప్పాడు కాబట్టి అరెస్ట్ చేస్తానంటే ఇంకో ఆయన ఇంకోటి పేరు చెప్తాడు. అదే జగన్ గారు చెప్పింది. బీజేపీ మోడీ గారి పేరు చెప్పేస్తే, అమిత్ షా గారి పేరు చెప్పేసి తీసుకెళ్లిపోతారా అని చెప్పింది. అందుకే ఇంగ్లీష్ లో చెప్పాడు, వాళ్ళకి కూడా అర్థం కావాలి. ఒక పాయింట్ ఏంటంటే బేసిక్ గా వీళ్ళు చెప్పేదాన్ని దేనికి పనికొస్తుందంటే విచారించడానికి పనికొస్తుంది. ఒక నోటీస్ ఇయ్యచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ మీ పేర్లు ఇట్లా చెప్తున్నారు, దీనికి సంబంధించి మీ వివరణ కావాలి. వివరణ తీసుకోవడానికి ఇట్లాంటి పనికొస్తాయి కానీ అరెస్ట్ చేయడానికి పనికిరావు. అంటే దాంట్లో నిజాలు తోలికి నేను అనట్లేదు. ఒక వ్యక్తి చెప్పిన దానికి ఏదైనా టెక్నికల్ ఆధారం ఉండాలి, ప్రూవ్ ఉండాలి. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా లోపల తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది రాజకీయాల్లో, అసలు అరెస్టులు కేసులో నిర్ధారణ అవ్వడం అనేది సెకండరీ కదా. ఎవరు నిర్ధారణ అవుతుంది? జగన్ గారు సిబిఐ కేసులు 16 నెలలు చేయనప్పుడు ఏమైంది? అది ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ ఉంది. అది ఎప్పుడు అవుతుంది ఎవరికి తెలియదు. ఈ దేశంలో రాజకీయ నాయకుల మీద కేసులు 90% ఇంతవరకు కోర్టు చుట్టూ జరుగుతున్నాయి. కాబట్టి ఏ కేసు అనేది కోర్టు నిర్ధారణ కాకుండా ఏమీ జరగదు. అట్లాంటి సమయంలో ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? నిన్నెంత నేను బదనాం చేసినాను, నువ్వు నన్నెంత బదనాం చేసినావు, అంతే కదా. అరెస్ట్ కావడం ద్వారా బదనాం చేయడం తప్ప, రాజకీయాల్లో పొలిటికల్ బ్లేమ్ చేయడం తప్ప నిరూపించేదే ఉంది. కాబట్టి ఇందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సావధానంగా తీసుకొని ఆయన ప్రభుత్వ పాలసీలో ఏమున్నాయి, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఎట్లా నష్టపోయే అవకాశం లేదు, కాబట్టి మాకు దొరికే అవకాశం లేదు. వాళ్ళ పాలసీలో లోపం ఉంది కాబట్టి వాళ్ళు కావాలని చేసినారు. ఆయన ప్రతి ఆరోపణ చేసినాడు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ మీద ఆరోపిస్తున్నారు. జగన్ గారు చెప్పింది కరెక్టా, తెలుగుదేశం పార్టీ చెప్తుందో కరెక్టా, మనం నిర్ధారణ చేయాలి, వ్యవస్థలు చెప్పాలి. కానీ బేసిక్ గా ఆయన కూడా ఇంతకు ముందు లాగా వాళ్ళు బురద జల్లితే, వాళ్ళు తిరిగితే తిట్టద్దని చెప్పడం, బురద జల్లితే లేదని సమాధానం చెప్పడం ఇంతవరకు జరిగింది. ఇప్పుడు జగన్ గారు వ్యూహం మార్చుకొని వాళ్ళ బురదకి సమాధానం చెప్పేదానికి 10% ప్రాధాన్యస్తే ఎదుర్కోవడం కూడా 90% వేసినాడు. నీ పాలసీ సంగతి ఇది అని చెప్పడం ద్వారా అటాకింగ్ మోడ్ లోకి వెళ్తున్నాడు. వాళ్ళు వ్యూహం నుంచి బయటకు వచ్చేసి అటాకింగ్ మోడ్ లోకి. అప్పుడేమవుతుంది? ఈయన వాయిస్ సమాజంలోకి వెళ్తుంది, ఆయన వాయిస్ సమాజంలోకి వెళ్తుంది. మరి దేన్ని నమ్ముతారనేది ప్రజల విచక్షణకు సంబంధించిన అంశంగా మారిపోతుంది.